హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు భద్రాచలం పోతున్నాము. భద్రాచలం రాములవారి గుడి హైదరాబాద్ నుంచి భద్రాచలం పోతున్నాము. సూర్యాపేట మీదంగా వెళ్ళాలి. అలాగ వెళ్తున్నాము. మాకైతే గోదావరి నది మీదంగా కూడా, కాకపోతే గోదావరి నది నదిలో అయితే నీళ్ళు లేవు, ఎందుకంటే సమ్మర్ కాబట్టి. ఇప్పుడు ఇంకా వాటర్ మనకు వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది అనేది. ఇప్పుడైతే నార్మల్గా నీళ్ళే లేవు, చూసుకుంటూ వెళ్ళాము. కాకపోతే ఇక్కడైతే చాలా నీలగిరి చెట్లు ఉన్నాయి, పేపర్కి యూజ్ చేస్తారు కదా, ఆ చెట్లు మొత్తం కట్ చేసి పెట్టుకున్నారు. ఇలాగా అంతటా అవే ఉన్నాయి. ఇలా వచ్చేసాము భద్రాచలము. కాకపోతే మేము పోయేసరికి 1 అయ్యింది, 1:30 అయింది. అప్పుడు క్లోజ్ చేశారు. ఇలా గోదావరి నది పైన బ్రిడ్జి పైన వెళ్తుంటే పక్కనైతే నీళ్ళు లేవు. వర్షాకాలం అయితే చాలా బాగుంటాయేమో, మరి మన నిండుగా వస్తాయి కదా నీళ్ళు, అప్పుడు చూడడానికి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి అసలు మనకు వాటరే లేవు. ఇలా స్టెప్స్ పైన వెళ్ళి ఇక్కడ నది దగ్గర కాళ్ళు కడుక్కోవాలి. స్నానం చేసే వాళ్ళు కూడా స్నానం చేస్తారు, ఇక్కడ నదిలో మునుగుతారు. మేమైతే ఊరికే కాళ్ళు కడుక్కొని దర్శనం చేసుకుందామని వెళ్ళాము. అక్కడ పోయేసరికి 1:15 అయ్యింది. క్లోజ్ చేశారు. మళ్ళీ 3కి ఓపెన్ చేస్తామన్నారు. అందుకనే మేము మళ్ళీ అక్కడ దగ్గరలో ఉన్న పర్ణశాల సీతమ్మ వారిది ఉన్న ప్రదేశానికి పోయి చూసొద్దామని వెళ్ళాము. మధ్యలో వచ్చేసి అరుణాచలం అనేది చిన్న అరుణాచలం గుడి అని ఉంది. చిన్న అరుణాచలము చాలా బాగుంది. చిన్న అరుణాచలం కూడా అక్కడ కూడా మధ్యలో దర్శనం చేసుకొని మనం డైరెక్ట్ పర్ణశాల వెళ్ళి వచ్చేసరికి ఇది ఓపెన్ చేశారు. ఇక్కడ భద్రాచలము 3కి ఓపెన్ చేస్తారు గుడి అయితే. అరుణాచలం కూడా చాలా బాగుంది, చిన్న అరుణాచలము. ఇలా కాళ్ళు కడుక్కొని మేము వెళ్ళిపోయాము అక్కడికి. మధ్యలో ఇక్కడ లంచ్ చేసుకొని గుడికి వెళ్ళాము, పర్ణశాల దగ్గరికి. లంచ్ అయితే ఇక్కడ చాలా బాగుంది. భద్రాచలం ఆపోజిట్ అక్కడే ఉన్న హోటల్లో తిన్నాము. చాలా టేస్ట్ ఉన్నది. ఇదే చిన్న అరుణాచలము. అన్ని శివలింగాలు ఉన్నాయి. అరుణాచలంలో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఎలా పెట్టారు. శివలింగాలు అన్ని లింగాలు ఉన్నాయి. చాలా బాగుంది.
ఇది వచ్చేసి పర్ణశాల, సీతమ్మ వారు చీర ఆరేసుకున్న ప్రదేశం అని చెప్తున్నారు అక్కడ గైడ్ వాళ్ళు. చాలా బాగుంది. అక్కడ హనుమాన్లు అన్నీ ఉన్నాయి కదా, చూసుకోవచ్చు. అది చూసుకొని బయలుదేరాము. భద్రాచలం వచ్చి ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, స్టెప్స్ పైకి దేవుని దర్శనం చేసుకోవడానికి. ఇంకొక లిఫ్ట్ కూడా ఉంటుంది, మనకి లిఫ్ట్ ఉంటుంది, 2 వైప్స్ స్టెప్స్ ఉంటాయి. ఇలా చూసుకొని మేము ఇంకా స్టార్ట్ అయ్యాము, రిటర్న్ బయలుదేరాము. స్వామివారు అయితే చాలా మంచిగా అనిపించింది. సీతమ్మ వారు, రాముల వారు, ఆంజనేయ స్వామి చాలా మంచిగా అనిపించింది.